అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం రాష్ట్ర పీసీ ప్రధాన కార్యదర్శి పీసీసీ ఇవన్నీ అర్థాలండి. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక సాయం చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము. ఇప్పుడు సెంటర్ నుంచి కూడా చాలా సాయం చేస్తూ మనం చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ చంద్రబాబు గారు నెరవేరుస్తున్నారు. నిదానం ఒకటి తర్వాత నెరవేరుస్తారు. ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఒకేసారి ఇవ్వడానికి కూడా ఆర్థిక సాయం బాగుండలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరి తర్వాత కూడా అన్నీ వస్తాయి. ఇది చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక విజనరీ అండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. విజన్ ఉండే మనిషి. ఖచ్చితంగా మనకు ఇక్కడ ఇండస్ట్రీ కానీ ప్రజలకు ఉపాధి కలిగించడం అనేది అతని ముందు దృష్టిలో ఉంటుంది. ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ కూడా అమల్లోకి వస్తుంది. పార్టీ ఖచ్చితంగా అందరికి అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సాయం పడుతుంది. సో ఎవరు చాలా మంది ఎవరిని వెళ్ళినా కూడా ఎవరిని భయపడొద్దు అంటాను. నేను కూడా ఏం నిర్ణయం తీసుకోవద్దండి. నా పార్టీలోనే ఉంటేనే నా పార్టీ బలంగా ఉంటుంది. ఖచ్చితంగా అండగా ఉంటుంది. నా చేతనంతా ఏమన్నా సాయం ఉన్నా అధిష్టానం తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరికి సాయం చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకొస్తాను. నేను ఎవరికేమి దూరంగా ఉంటానో, నేను ప్రజల దగ్గర ఉంటాను. నేను కూడా మన సేవ కార్యక్రమాలు నేను చేస్తూ వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా కానీ పార్టీ కార్యకర్తలకి ఎప్పుడు దూరం చేసుకోరు. ఖచ్చితంగా అందరికీ అండగా ఉంటారు. అండ్ అన్ని సామాజిక వర్గాలు ఉండే వాళ్ళందరికీ మన తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏమి ఇబ్బంది పడడం అవసరం లేదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా నా దృష్టి తీసుకొచ్చినా నేను వాళ్ళకి సహాయపడతాను. మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ అధిష్టానం తీసుకెళ్ళి ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను సాయం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.